అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో 500 మందితోటి భారీ శాకాహార ర్యాలీని బాగ్లింగంపల్లిలోని సౌందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి మొదలుపెట్టి 3 కిలోమీటర్లు ర్యాలీని నిర్వహించారు. ర్యాలీలో శాకాహార విశిష్టత, జీవహింస చేయటం వలన కలిగే నష్టాలకు సంబంధించిన 1500 కరపత్రాలను అందజేశారు. ర్యాలీ అనంతరం సౌందరయ్య విజ్ఞాన కేంద్రంలోని జీవరక్ష యజ్ఞాన్ని నిర్వహించారు. నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు ఆచార్య శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇస్లాం మతంలో జన్మించిన అబ్దుల్ కలాం ఆయన జీవితాంతం శాకాహారిగా జీవించారని అన్నారు. ఆయన జీవితం మనకందరికీ కూడా ఆదర్శప్రాయం అన్నారు. మనిషి తినడానికి ఎన్నో రకాల ఆహారాలు ఉన్నా ఇంకా మనం మూగ జీవులను చంపుకొని తినడం సబబు కాదని, మనిషి అంటే మాంసం తినకూడదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి శాకాహారిగా మారాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి దివ్య శ్రీనివాస్, వెజిటేరియన్ మూవ్మెంట్ ట్రస్ట్ డాక్టర్ ఉమారాణి, ఎస్ఎం వలి, విభా జైన్, హైదరాబాద్ వెజిటేరియన్ క్లబ్ సభ్యులు, విజయవాడ వెజిటేరియన్ క్లబ్ సభ్యులు, ఎన్ఎన్ఎస్ విద్యార్థులు, బ్రహ్మకుమారీస్ వాకర్స్ క్లబ్ జంతు ప్రేమికులు పాల్గొన్నారు. అందరూ నమస్కారం. ఈరోజు ఈ హైదరాబాద్లో మన యొక్క భాగ్యనగరంలో ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించాం. మన అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా. అబ్దుల్ కలాం గారు మరి శాకాహారిగా ఆయన జీవితం అంతా జీవించారు. ఈరోజు మనం నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ తరఫు నుండి హైదరాబాద్ వెజిటేరియన్ క్లబ్ నిర్వహణలో ఈరోజు ఒక భారీ శాకాహార ప్రచార ర్యాలీ నిర్వహించాము. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము, మన కుల మతాలకు అతీతంగా, మన జాతులకు అతీతంగా మనిషి అన్నవాళ్ళు ఎవరూ కూడా మాంసం తినకూడదు. మనం ఏ కులానికైనా సంబంధించవచ్చు, ఏ మతానికైనా సంబంధించవచ్చు. మనిషి ఎప్పుడూ కూడా ఒక మూగజీవం చంపుకు తినే ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు మనకి. అది అనాగరికంగా మనం ఇంతకుముందు ఎప్పుడు చేసాం. ఇప్పుడు నాగరిక సమాజంలో ఉన్నాము. కాబట్టి ఈ ఉద్దేశంతో మేము ఈ శాకాహార ఉద్యమాన్ని, ఈ యొక్క నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ని మేము తీసుకెళ్తున్నాము. ఇందులో భాగంగా భారతదేశ వ్యాప్తంగా ఈ యొక్క వెజిటేరియన్ క్లబ్స్ ఫామ్ అవుతున్నాయి ఎక్కడికక్కడ. ఈ వెజిటేరియన్ క్లబ్స్ యొక్క సింగిల్ ఎజెండాగా శాకాహార ప్రచారాన్ని విస్తృతంగా చేస్తున్నాము. సరిగ్గా 2050 సంవత్సరం కల్లా ఈ భారతదేశం మొత్తం కూడా మనం కుల మతాలకు అతీతంగా ఈ శాకాహారాన్ని తీసుకుంటూ మాంసాహారాన్ని కంప్లీట్గా అందరూ ఓకే పనిమ్మా. నుండి సౌత్ ఇండియా మొత్తం, అలాగే ఒడిశా రాష్ట్రంలో 450 ర్యాలీలు మనకి కంప్లీట్ అయ్యాయి. ఇక్కడి నుంచి ఇంకా విస్తృతంగా ప్రతి సిటీలోనూ, హైదరాబాద్లో నెలకు ఒక 2 ర్యాలీలు హైదరాబాద్ వెజిటేరియన్ క్లబ్ ద్వారా నిర్వహించబడతాయి. అలాగే విజయవాడ వెజిటేరియన్ క్లబ్ కూడా ఫామ్ అయింది ఆంధ్రప్రదేశ్కి. ప్రతి చోట ఊరూరా వాడవాడలో ఈ వెజిటేరియన్ క్లబ్స్ వస్తాయి. ఈ వెజిటేరియనిజం ఒక మహోద్యమం అయిపోతుంది. ప్రతి మనిషి శాకాహారిగా మారిపోతాడు. థ్యాంక్ యూ సో మచ్.